గుడ్డలు మొత్తం ఉండ చుట్టి నీ కడుపులో పెట్టినట్టుంది. ఎందుకు ఇంత చండాలంగా ఉన్నావు? మా ఇంటి నుంచి వచ్చేటప్పుడు నేనిలా లేను. నేనిలా అయినందుకు కారణము మీరే. బిడ్డ కదలడం మొదలెట్టిందా? ఇప్పుడు ఎన్ని నెలలైంది? నేను రోజులు నెలలు నోట్ చేసుకోలేదు. టైం వచ్చినప్పుడు ప్రసవిస్తాను. చాలు, అది చాలు. నాకు ఏ కంగారు లేదు. కడుపు పెద్దదిగా ఉందంటే అందరూ అమ్మాయి అని చెప్తారు. మనకు ముందు పుట్టబోయేది ఒక మగబిడ్డ పుట్టాలనేదే నా ఆశ. ఆడపిల్ల పుడితే ఏంటి? అమ్మాయి అది బాగోదే. మిమ్మల్ని కన్నది కూడా ఒక ఆడదేగా? లేక మీరేమైనా ఆకాశం నుంచి ఊడిపడ్డారా? మీకు జన్మనివ్వడానికి, మీకోసం జన్మనివ్వడానికి ఆడది కావాలి. కానీ ఆడపిల్ల పుడుతుందంటే మీకు నచ్చదు. నీలాంటి ఒక పిల్ల పుట్టిందంటే? మీలాంటి మృగం చేతులు పడకుండా ఉంటే తను సంతోషంగా ఉంటుంది. నీలాంటి ఒక పొగరుబోతు పిల్లని పెంచడానికి నాకు అసలు ఆశ లేదు. పుట్టేది ఆడపిల్లే అయ్యుండాలని నేను ప్రార్థిస్తాను. మీలాంటి ఒక మగపిల్లాడు పుట్టబోతున్నాడంటే ఇంకో బాల కన్నీటిని నేను మళ్ళీ చూడాల్సి వస్తుంది. అలా జరగకుండా ఉండాలి. నాకు ఏ సమస్య లేదే. మనసులో ఇంకో మొగాడిని పెట్టుకున్న నీకు నన్ను ప్రేమించలేకపోతున్నావని నాకు అర్థమవుతోంది. దానికి నువ్వు పరిష్కారం కనిపెడితే మన మధ్య ఏ సమస్య ఉండదే. మనోవ్యాధి ఉన్నవాళ్ళెవరూ నాకు ప్రాబ్లం ఉందని ఒప్పుకోరు. నాకు ఒకే ఒక సమస్య ఉంది, అది కూడా నీ వల్ల. నువ్వు నా మాట వినన్నప్పుడు అది నాకు ఎక్కువ అవుతుంది. నువ్వు ఇంకొకరిని చూసేటప్పుడు, వాడితో అలవాటయ్యేటప్పుడు, అప్పుడంతా నా మనసులో బాధ పెరుగుతుంది. నువ్వు పూర్తిగా నా సొంతం. నువ్వంటే నాకు అంత ఇష్టమే. నేను రేపు చనిపోతే మీ ప్రేమ నేను తట్టుకోలేక ఈ చెరువులో పడి చనిపోతే? అలా జరిగితే భర్త ప్రేమని సహించి సహించి అది తట్టుకోలేక చనిపోయిన దాన్ని నేను ఒక్కదాన్నే అయి ఉంటాను. నువ్వు చేస్తావంటే నన్ను ఇక్కడ ఒంటరిగా వదిలేసి నువ్వు చచ్చిపోతావా? అంతకన్నా ఇష్టమని చేస్తాను. నా చేతులతోనే నిన్ను చంపుతాను. వేణు, ఏం పని చేస్తున్నావురా? అరే ఎందుకురా ఈ అమ్మాయిని ఇలా చిత్రవద చేస్తున్నావు? తిరిగి చావాలంట. నేనే చంపేస్తాను. అంతటితో అంతా అయిపోతుంది. చంపేస్తాను. నువ్వు జరగవయ్యా. అరే నా చేతులతోనే నిన్ను చంపుతానే. నా చేతులతోనే. జరగవయ్యా. నీ ఒంటికి శక్తినిచ్చే ఒక లేగ్యమమ్మా. గర్భిణితో ఉన్నావని చెప్పి అడిగి తీసుకొచ్చాను. మనసు నెమ్మదిగా లేనప్పుడు, సంతోషం లేనప్పుడు ఇవన్నీ వాడినా ఏ ప్రయోజనం లేదు. ఎందుకనమ్మా ఇంకా వీణ్ణి నువ్వు సహిస్తూ ఉన్నావు? నీకు జీవించాలని ఏ ఒక్క ఆశ లేదా? అవన్నీ ఎప్పుడో పోయాయి మావయ్య. ఇప్పుడు ఈ బిడ్డ కోసం నేను వేచి ఉన్నానంతే. ఇక్కడే ఉన్నావంటే ఆ బిడ్డని నువ్వు ప్రాణాలతో చూడగలననే నమ్మకం నీకుందా? ఏదో ఒక విధంగా ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోతల్లి. ఎక్కడికి వెళ్ళను? అదే నీ ఇంటికి. ఇలా చూడమ్మా, నువ్వు నాకు ఏ ఎదురు చెప్పొద్దమ్మా. నీ మీద ఎంత కోపంగా ఉన్నా నిన్ను కన్న తల్లిదండ్రులే కదమ్మా. వాళ్ళు నిన్ను వదులుకోలేరు కదమ్మా. నువ్వు ఈ బిడ్డ కోసమన్నా నీ వైరాగ్యాన్ని వదులుకోవాలమ్మా. జయచంద్ర గారిని నేను వెళ్ళి కలిసొస్తాను. వాళ్ళిక్కడికొచ్చి నిన్ను తీసుకువెళ్తారు కదమ్మా. మావయ్య వద్దు, నువ్వు ఏది చెప్పొద్దమ్మా.
ఇదిగోండి. ఆ, జాగ్రత్త. కూర్చో అన్నయ్య. జాగ్రత్త. నీకు టీ తీసుకురానా? వద్దు. చమేలిని హాస్పిటల్ తీసుకువెళ్ళడమే మంచిది. తనకున్నది డిప్రెషన్ మాత్రమే కాదు, ప్రెగ్నెంట్గా ఉన్నందుకు ఏదైనా కాంప్లికేషన్ జరిగిందంటే అప్పుడు మనం చేయడానికి ఏముండదు. నాన్న కూడా అదే అంటున్నారు. వద్దు. తన్నిక్కడి నుంచి ఎక్కడికి తీసుకువెళ్ళొద్దు. తనకిప్పుడు కావాల్సింది డాక్టర్ చేసే చికిత్స కాదు, తనకు నచ్చిన వాళ్ళు ఇవ్వాల్సిన ప్రేమ. ఆ, మనమందరం హాస్పిటల్లో తనని ఒంటరిగా వదిలేసి వచ్చాం కదా సూరజ్. మనం కూడా హాస్పిటల్లో ఉంటాం కదా. అది తనకర్థం అవ్వాలి. అది వదిలేసి ఒక భారంగా తనని ఫీల్ అవుతున్నామని తను అనుకుందంటే అది తన మనసుని ఇంకా బాధ పెడుతుంది. ప్రతిసారి నిద్రపోయి లేచేటప్పుడు చెమ్మేలు చాలా బాధపడుతోంది. అబ్బాయి పేరు చెప్పి మరీ గట్టిగా అరుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తన శరీరాన్ని తను గాయపరుచుకుంటుంది. హాస్పిటల్లో ఉంటే తనని ఇంకా ఎక్కువగా చూసుకోగలం. చెమ్మెలిని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళడం ఇంకా సమస్యని క్రియేట్ చేస్తుందని నాకు అనిపిస్తోంది. ఇప్పుడు నిన్ను కూడా చమేలి పరాయివాడ్లానే చూస్తోంది. అందుకే అంటున్నాను, తనని ఓదార్చడానికి కూడా హద్దు ఉంటుంది. నేను అమ్మ తలుచుకున్నా తన్ని కంట్రోల్ చేయలేము. మీరు చెప్పేదేమిటి? తను మానసికంగా బాగోలేదు, తనని మెంటల్ హాస్పిటల్ చేర్పిద్దామనా? తనిప్పుడు నా బిడ్డకు తల్లి. ఒక యాక్సిడెంట్లో తన బిడ్డను కోల్పోయి బెదిరిపోయి ఉన్న చెమేలిని మెంటల్ హాస్పిటల్ తీసుకువెళ్ళడానికి నేను ఒప్పుకోను. మేము చెప్పేది నీకు అలాగ అర్థమవుతుంది అన్నయ్య. కడుపుతో ఉన్న తనకిప్పుడు కావాల్సింది ఆరోగ్యం. తనకి కావాల్సిన తిండి కూడా దొరకట్లేదు, ఆరోగ్యానికి కావాల్సిన నీళ్లు కూడా తాగట్లేదు. ఇదే పరిస్థితుల్లో వెళ్తే మనం ఏం చేయగలము? అందుకే హాస్పిటల్కి తీసుకువెళ్దామంటున్నా. అంతేగాని తనని మేమేమీ భారంగా చూడట్లేదన్నయ్యా. ప్రీతి, ఇక సూరజ్ని బలవంతం చేయదు. తనే నిర్ణయం తీసుకుని ఉంటాడు. ఒకవేళ ఆ నిర్ణయం కరెక్ట్ అయి ఉండొచ్చు. మునపట్లాగా సూరజ్ తనని ప్రేమిస్తే ఈ బాధలన్నీ తీరిపోతాయి. అందుకు మనం ఏం చేయాలో ఆలోచించు. తను నా బిడ్డకు తల్లి అన్న ఒకే ఒక కారణం వల్లనే తనని వదలకుండా ఉన్నాను. అప్పుడు నా మనసులో ఒక పగ ఉండేది. నా బిడ్డను కన్న తర్వాత తను నాకు చేసిన మోసానికి లెక్కలన్నీ చెప్పేసి తన నుంచి దూరంగా వెళ్ళిపోదామనుకున్నాను. కానీ రోజులు గడిచే కొద్దీ తనని తన బిడ్డని ప్రేమించడం మొదలుపెట్టాను. ఆదిని నా సొంత బిడ్డగా చూడడం మొదలుపెట్టిన తర్వాతే వాడు మాకు లేకుండా పోయాడు. వాడు నాకేమీ కాడు. చెమ్మెలికి పెళ్లికి ముందు పుట్టిన, మన భాషలో చెప్పాలంటే తప్పుడు సంబంధంతో పుట్టాడు. అయినా కూడా తను చనిపోయాడన్న విషయం తెలిసి మానసికంగా కృంగిపోయాను. అప్పుడు చెమ్మెలి బాధ ఏ రేంజుకుంటుందో ఆలోచించండి. నాకది బాగా అర్థమవుతోంది. తనిప్పుడు చేస్తున్న అన్ని పనులకి నాకిప్పుడు బాగా అర్థమవుతోంది. నేను తన్ని అర్థం చేసుకునే తీరాలి. ఎందుకంటే తన బిడ్డ లేకుండా పోవడానికి పూర్తి కారణం నేనే. తను వేదనల్ని మర్చిపోయేలాగా నేను తనను ప్రేమించాలి. అదే నా ప్రాయశ్చిత్తం. అదొక్కటి మాత్రమే నేను చేయగలను. అమ్మా, నీ కాళ్ళు నొప్పి తగ్గిందా? ఎప్పుడు చూసినా నొప్పులను కూర్చుంటే పని ఎలా జరుగుద్దిరా? అమ్మా, నువ్వేదైనా చెప్పాలంటే నన్నే లోపలికి పిలవచ్చు కదా. నీతో రహస్యంగా చెప్పాలని ఇక్కడికొచ్చాన్రా. ఏంటమ్మా? ఆశ నీ పెళ్ళాం కలిసి బాలతో చనువుగా తిరుగుతున్నారు. అయ్యయ్యో, అనిలా అలాగేమీ చేయదమ్మా. ఏయ్, నువ్వు దాన్ని సపోర్ట్ చేయకు. నేను చూస్తున్నాగా, ఇంతకు ముందు లేని ప్రేమ ఇప్పుడు వాళ్ళ మధ్య ఉంది. ఉందా? ఊరికే అలా బయటకు చూపిస్తూ ఉంటుందమ్మా. తన గర్భిణితో ఉండటం వల్ల అందరూ అలా సహాయం చేస్తూ ఉంటున్నారు. అదేం వద్దురా.
వాళ్ళ ముగ్గురు ఒకటయ్యారంటే మొదటికే మోసం. ముగ్గురు ఒకటయ్యారంటే ఏం జరుగుద్దో నీ చెప్పక్కర్లేదు, నీకు తెలుసుగా. ఇదంతా నాకు తెలియదా ఏంటమ్మా? నానెక్కడ అనుభవించేది నేను చూస్తూనే ఉన్నానుగా. ఏ? లేదు, నేనేదో ఉదాహరణకి చెప్పానమ్మా. అనిల మీద ఒక్కరిని సుంచు. నీ వల్ల కాదంటే చెప్పు, ఏం చెయ్యాలో నేను చూస్తా. అనిల ఇక బాల విషయంలో తలదొరచకుండా నేను చూసుకుంటాను. ఆశ బాల వాళ్ళ చుట్టాలమ్మాయి. సుమేష్ తో చెప్పి ఆశ సంగతి చూడమంటాను. ఇలా చేసి వాళ్ళ దగ్గర అయితే గెంటేద్దాం. కోట్లు మూలుగుతున్నాయి అంటది, పైసా కూడా తీసుకురాలేదుగా. అంత తీసుకురాలేదుగా. ఉత్తు చేతులతో వచ్చిన తను అమ్మనే లెక్క చేయకుండా ఉంటే ఈ కుటుంబ పెద్దగా నువ్వు లేదు, ఈ కుటుంబ పెద్దదానివిగా నువ్వు తన మీద నువ్వు యాక్షన్ తీసుకోవచ్చు. అది నేను చూసుకుంటా. నువ్వు నీ పెళ్ళాన్ని బాగా గమనించు చెప్తున్నా. అదంతా నేను చూసుకుంటానమ్మా. అదిగో వచ్చేసింది రోయ్. చాటుగా వినాలని మెల్లగా వస్తుంది. రహస్యంగా మాట్లాడుకున్న విషయం నాకు తెలియదుగా, నేను వెళ్ళా. అయ్యో నువ్వు వెళ్ళొద్దు, నేను వెళ్తా. చెయ్యందేవరా. రే, చెప్పినవి గుర్తున్నాయిగా. ఇక మళ్ళీ ఈ విషయాన్ని నా నోటితో చెప్పించకు. లేదమ్మా. అబ్బా. ఏమండి, అత్తయ్య ప్రాబ్లం ఏంటంట? అంతా నీకు వినపడే ఉంటుంది కదా, మళ్ళీ ఎందుకు నన్ను అడుగుతున్నావు? అయితే మీ నిర్ణయం ఏంటి? నువ్విక బాలకి సహాయం చేయకూడదు. ఒకవేళ చేసేటట్టయితే అమ్మ లేకుండా చెయ్యి. అత్తయ్యకి సంబంధించిన వస్తువులు ఏవి కూడా నేను తీసుకెళ్లి బాలకి ఇవ్వలేదు కదా. అడిగవు చూడు. కూర్చో, నేను చెప్తాను. అమ్మ సంపాదించటం ఆపేసింది. సంపాదించి ఏంటి ఉపయోగం? వేణు సిబిఐ రైళ్లగా మొత్తం దోచుకొని వెళ్ళిపోతున్నాడుగా, అదే తనకు భయం. బాల తన రక్షణ కోసమే షెడ్లోకి వెళ్లి పడుకుంటుంది. ఒక ఆడదానిగా నేను ఇంకో ఆడది బాధపడుతుంటే నేను సహాయం చేయాలిగా. అమ్మా తల్లి, నువ్వు తనకు సహాయం చేయటం వల్ల మా అమ్మ మనల్నిద్దరిని బయటికి పంపించేలా నువ్వు చేయకో. అయ్యో, ఇదేం అత్తయ్య పూర్వీకుల ఆస్తి కాదుగా. తండ్రి బాధ్యత లేకుండా ఈ స్థలం నాశనం అవుతుందని రాయించుకున్న ఆస్తేగా. ఈ ఆస్తులైతే మీకు వాటా ఉంది కదండి. ఏంటి? ఆ వాటా మనకివ్వమనండి, అప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అది వదిలేసి అత్తయ్యకి భయపడి మనస్సాక్షి లేకుండా మనం నడుచుకుంటే ఇలా చూడండి, ఆ పాపాన్ని మనమే మొయ్యాల్సి ఉంటుంది. చూడండి, నేను చెప్పేది వినండి. భార్య చెప్పింది వినాలా లేక అమ్మ చెప్పింది వినాలనేది మీరే నిర్ణయించుకోండి. నేను మధ్యలో ఇరుక్కుని నన్నేం చేయమంటావు దేవుడా? ప్రీతి, ఇంట్లో అమ్మ నీ గురించి అడుగుతోంది. ఇంకా ఎన్నాలని ఇక్కడే ఉంటావు? ఇంటికి రావా? అత్తయ్య 6 గంట ముందే కాల్ చేశారు. ఇక్కడే ఉండిపోవాలనే కోరికేమీ లేదు. చమేలి పరిస్థితి చూశారుగా. తన డెలివరీ వరకు తనతో ఉండి కేర్ చేయడానికి ఎవరూ లేకపోతే ఎలా? దానికోసం మనం ఎవరినైనా తీసుకొద్దాం. సూరజ్ పాత ఇంట్లో ఇళ్ల పని చేయడానికి ఒక స్త్రీ ఉండేవారు. ఓ 2-3 నెలలకి ఇక్కడికొచ్చి పనిచేస్తారేమో కనుక్కుంటాను. ఇంత దుఃఖంతో సూరజ్ నేను చూడ్డానికే బాధగా ఉంది. మన వల్ల అయ్యే విషయాలన్నీ మనం చేస్తున్నాం. మనం వాళ్ళని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతామా ఏంటి? ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వద్దాం. చమేలిని ఒక సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకువెళ్తే తను మారుతుందా ఆర్కే? ఇప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకున్నా మెడిసిన్స్ కూడా వేసుకోవాలి. దానివల్ల ప్రెగ్నెన్సీకి ఇబ్బంది వస్తుందని డాక్టర్ చెప్పారు. ముందు డెలివరీ అవ్వని, ఆ తర్వాత ట్రీట్మెంట్ గురించి మనం ఆలోచిద్దాం. ఎలాగా? ఇంటి పనులకి ఒక మనిషి కావాలి. అమ్మ ఒంటరిగా ఇక్కడ అన్ని పనులు చూసుకోలేదు కదా ఆర్కే. ఎవరినైనా రెడీ చేయొచ్చు, కాకపోతే మీ నాన్నగారు ఒప్పుకోవాలి. నాన్నతో చెప్పి చూస్తాను. చమేలిని ఇక్కడికి తీసుకొచ్చినందు మీ నాన్నగారు ఇప్పుడు కూడా నా మీద కోపంగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చమేలిని చూసుకోవడానికి ఎవరినైనా తీసుకొస్తానంటే ఆయన అస్సలు ఒప్పుకోరు. ఎవరినైనా తీసుకురావాలి, కానీ సూరజ్ తీసుకొచ్చినట్టుండాలి. మీకు ఇలాంటి ఐడియాలు ఎవ్వరూ నేర్పించక్కర్లేదు. నేను నీకోసం మాత్రం ఇదంతా చేస్తున్నాను. ఏమనుకుంటున్నానో మీకు తెలుసా? తెలుసు కాబట్టే కదా నేను ఇదంతా చేస్తున్నాను. నేను ఒక్క విషయం ఖచ్చితంగా చెప్పగలను. మొదలుపెట్టిన విషయాన్ని పూర్తి చేశాకే వెళ్తాను. సూరజ్ పూర్తిగా కోలుకుని చమేలి సమస్యలు తీరిపోయి ఈ ఇల్లు కలకలలాడేంత వరకు మనమిద్దరం వాళ్ళతోనే ఉంటాం.
పోయినసారి నువ్వు హరి ఫోన్ నెంబర్ గురించి చెప్పావు కదా, అదేరా ఇది. ఇది మీకు ఎలా దొరికిందమ్మా? నిన్న దివ్యని అడిగితే తనే ఇచ్చింది. హరి మనకే కాల్ చేయట్లేదురా, తనకు రోజు కాల్ చేస్తున్నాడట. ఫోన్లో మాట్లాడి మాట్లాడి వాళ్ళిద్దరికీ మంచి బంధం ఏర్పడినట్టుగా ఊర్మిళ చెప్పింది. అమ్మాయిని చూసి ఒక మాట మాత్రమే చెప్పాం కదా, ఇంత దూరం వచ్చాక ఆఖరికి పెళ్లి జరగపోతే బాధపడదని ముందే దివ్యకి చెప్పేయండి. వాళ్ళిద్దరూ ఇష్టపడుతున్నారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు, ఇంకేంటి. హరికి ఖాళీ దొరికినప్పుడు పెళ్లి చేద్దామంటుంది ఊర్మిళ. పెళ్లికి కావాల్సినవన్నీ ఏర్పాట్లు చేసేశారట. హరి బాగుంది. ఎన్ని సమస్యల తర్వాత కూడా మనకి ఫోన్ చేయాలని అనిపించలేదు కదా వాడికి. అందుకు ఇక్కడ జరిగిన విషయాలన్నీ వాళ్ళకి తెలిసి ఉండవులేరా. ఇంటికి పిలిచినప్పుడు అమ్మ చెప్పుంటదిగా. వాళ్ళు ఇలాంటి విషయాలన్నీ చెప్తారని నాకు అనిపించట్లేదు. ఒకవేళ తెలుసుంటే ఖచ్చితంగా ఎలాగైనా వచ్చేవాడు. అదంతా ఊరికే అలా జరిగేదాన్ని బట్టి మనం అనుకుంటా ఉంటాం. ఒకళ్ళు నడుచుకునే విధం ఎప్పుడైనా మారచ్చు. ఈ నంబర్కి ఎలాగో ఒకసారి కాల్ చేస్తాను. నువ్వెందుకు బాబు లేచి నడుస్తున్నావు? కనీసం 2 నెలలైనా రెస్ట్ తీసుకోమని డాక్టర్ చెప్పారు కదా. నిద్రపోలేకపోతున్నానమ్మా. కళ్ళు మూసుకుంటే చెమెలి వాళ్ళ బాబే గుర్తొస్తున్నాడు. జరిగిపోయిన విషయాల గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటే టైం పోతుందా చెప్పు? జరిగిందంతా మన విధి అని అనుకో. బయట నుంచి చూసే వాళ్ళకి విధి అని ఒక్క మాటతో దీనికి పేరు పెట్టచ్చు. కానీ ఆ విధి నా జీవితాన్ని బాధపెట్టింది. ఆ విధి వల్ల మానసికంగా బాధపడింది నా భార్య చెమ్మెలి. ఇంత బాధతో ఉన్న తన కడుపులో నా బిడ్డ పెరుగుతోంది. అలాంటప్పుడు విధి అనుకొని నేను ప్రశాంతంగా ఉండగలనా? దీనంతటికీ నువ్వు కారణం కాదు కదా. కానీ అనుభవించాల్సింది, తను చూసుకోవాల్సింది నేనేగా. వాటన్నిటికీ నీకంటూ ఒక హద్దు ఉంది కదా. ఇక్కడ జరిగేదంతా నీకు కూడా తెలుసు. ప్రీతిని కాన్పు తీసుకురావడానికని వెళ్దాం అనుకున్నప్పుడే మీ నాన్నగారికి బాగోకుండా పోయింది. ఇప్పుడు ఇది. ఏదేమైనా మనకంటూ ఒక బాధ్యత ఉంది, అది చేయాల్సిందేగా. అన్ని విషయాలు ప్రీతి వాళ్ళ ఇంట్లోనే చూసుకుంటానని చెప్పినా కూడా సాంప్రదాయానికైనా మనం తనని ఇక్కడికి తీసుకురావాలి. దానికి అడ్డుగా ఏముంది? చెమ్మేలి ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నప్పుడు ప్రీతిని ఎలా తీసుకురాగలనో చెప్పు. చెమ్మేలి ఎలా ప్రవర్తిస్తుందో ఏమిటో. నువ్వు మనసులో ఏమనుకుంటున్నావో చెప్పమ్మా. చెమ్మేలి పాత విషయాలన్నీ నువ్వు మర్చిపోయినట్టే మేం కూడా మర్చిపోతాం. కానీ అందుకని వాళ్ళ అమ్మానాన్నల్ని వదిలేసి తనిక్కడే ఉండాలా ఏమిటి? అది నా నిర్ణయం. ఆ నిర్ణయాన్ని మార్చుకో. ఈ సమయంలో చెమ్మేలి పనులన్నీ చూసుకోవడానికి వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళు పక్కనుండాలి. వీలైనంత త్వరగా వాళ్ళకి విషయం తెలియజేయి. ఒక యాక్సిడెంట్లో నీకేదైనా జరిగిందంటే నాన్నని నేను తీసుకెళ్లి తాతయ్య బొమ్మకు అప్పచెప్తాడా? అలాంటి విషయమారా ఇది? దానికంటే కష్టం అమ్మా ఇది. ఇక్కడ చెమ్మేలికి శారీరకంగానే కాదు, మానసికంగా కూడా గాయమైంది. అది ఆరాలంటే నేను తనతో పాటే ఉండి తీరాలి. దానికోసం నేను వేరే ఎవరికి తన్నివ్వలేను. చెమ్మేలిని చూసుకోవడంలో మీకేదైనా సమస్య ఉందా అమ్మా? సమస్య ఉందంటే చెప్పండి, నేను తను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. నేను తనని వదిలి ఉండలేను కదా.
మనం వెళ్ళి బాలతో చెప్తే మాత్రం తను వింటుందా? తనేదో ఒకటి చేసుకొని. మీరు అలా వదిలేయకూడదు కదా. జయచంద్ర గారి దగ్గర నేను ఇక్కడికొచ్చి ఈ విషయం చెప్తున్నానంటే తను ఎటువంటి కష్టాలు అనుభవిస్తుందో మీకు అర్థం కావట్లేదు. ఈ విషయం గురించి ఇక ఈ ఇంట్లో మాట్లాడదు. హరి పెళ్లికు ముందు బాలాని ఇక్కడికి తీసుకొచ్చి చూసుకోవడం మా వల్ల కాదు. దాని గురించి మేము కనీసం ఆలోచన కూడా చేయం. తనకు ఏదైనా సమస్య అయితే హాస్పిటల్లో చేర్పించండి. అందుకు ఎంత ఖర్చు అవుతుందో మేమిస్తాం. ఎవరి దగ్గరైనా నేను చేయిచాపైనా తనకి కావాల్సిన అవసరాలు నేను చూసుకోగలను. కానీ దానికి జయచంద్రన్ గారి మంచి మనసు నాకు అక్కర్లేదండి. మీరందరూ తను వద్దు అనుకుని మా ఇంటికి పంపించారని నాకు తెలియలేదు. అది తెలుసుంటే నేను ఇటు వచ్చేవాడిని కాదు. ప్రభాకర్ అన్నయ్య, కన్న కడుపు బాధపడుతుందనే వచ్చి చెప్పానమ్మా. ఇక మీద మీరందరూ తనను మర్చిపోండి.